మోహన్ బాబు ఉత్తముడని నిజాయితీపరుడని లక్ష్మీ పార్వతితో స్టేట్మెంట్ ఇప్పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. నట ప్రపూర్ణ అని చెప్పుకునే మోహన్ బాబు ఊసిరవెల్లిలా ఎవరు ప్యాకేజ్ ఇస్తే వారి గురించి మాట్లాడతారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై బురద చల్లేందుకు మోహన్ బాబుకు అందిన పారితోషికం ఎంతో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువు దాసరికే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోహన్ బాబు అని బుద్ధా చెప్పారు. నట ప్రపూర్ణ అని చెప్పుకునేటువంటి మోహన్ బాబు, ఎందుకంటే నట ప్రపూర్ణ అంటే నటనలో మెలకువలు తెలిసినటువంటి మనిషి, అలాగే జీవితంలో కూడా మెలకువలు తెలిసినటువంటి మనిషి. ఊసర వెళ్ళిలాగా ఎవరు ప్యాకేజ్ ఇస్తే వాళ్ళకి వంట పాడే మనిషి. బ్రాహ్మణాల మనోభావాలని కించపరిచేలాగా మాట్లాడితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఈయనకి ఇచ్చినటువంటి పద్మశ్రీ బిరుదును కూడా తొలగించమన్నటువంటి ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే మోహన్ బాబు గారే. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్రంలో మీరు అవాకులు చవాకులు పేలి బురద జల్లడానికి మీకు అందింది ఎంత? మీరు సినిమా ఫీల్డ్లో ఎంతమందిని మోసం చేశారో లిస్ట్ ఇది, మీ లిస్ట్ ఇది. ఒక్కొక్కటి చదివితే చాలా చరిత్ర ఉంటుంది. నీ చరిత్ర, నీ గురువు అని చెప్పుకునే దాసరి నారాయణరావు గారు చనిపోతే ఎంత గౌరవం ఇచ్చావో, గురువుకే పంగనామాలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మోహన్ బాబు గారే. మోహన్ బాబు గారు నిజాయితీపరుడు. మోహన్ బాబు గారు ఎన్టీ రామారావు గారికి భక్తుడు. మోహన్ బాబు గారు ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు కూడా ఆయన అడుగు జాడల్లో నడిచాడు అని లక్ష్మీ పార్వతి గారితో స్టేట్మెంట్ ఇప్పిస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా.